మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బాటమ్, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. చూడమణి, నీ నుదుట కొత్త జీవితాన్ని రాస్తాను. మణిహారమై ఎద చేరి నీ గుండె చప్పుడు వింటాను. నీ చేతి గాజునై అనుక్షణం నీ చెంతే ఉంటాను. గొడ్డాణమై నీ తనువులో ఓ భాగం అవుతాను. ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను. ఏంటండో శ్రీవారు, మాటల్లో గారం, కొత్త ఉంగరం. ఈరోజు మన పెళ్లి కాదు, పెళ్లి రోజు. అయితే మణి పెళ్లి చేసుకుందాం. మీరు మారరు. వివాహమైన వేడుకైనా వేగా జ్యువెలర్స్. వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
భారత ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి అధ్యాయం కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. బుధవారం ఏలూరు DCMS కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు CH విక్రమ్ కిషోర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రికి ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్లు పుష్పగుచ్చాలను అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ 1975లో కాంగ్రెస్ పార్టీ అత్యవసర పరిస్థితి విధించి నేటికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయని, అది భారత ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి అధ్యాయమని, ఎమర్జెన్సీ పేరుతో రాజ్యాంగాన్ని తుడిచిపెట్టారని, లక్షలాది మందిని జైల్లో పెట్టారని అన్నారు. మీడియా నోరు ముయించారని, ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని, ఇవన్నీ ఒకే కుటుంబాన్ని అధికారంలో ఉంచడానికి మాత్రమే చేశారని అన్నారు. తమ కుర్చీని కాపాడుకోవడానికే ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని పేర్కొన్నారు. మన రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కారని, ఎమర్జెన్సీ దేశ చరిత్రలో చీకటి రోజని అన్నారు. అత్యవసర పరిస్థితి విధింపు ప్రజాస్వామ్య విలువలపై ఆనాడు దాడి జరిగిందని అన్నారు. జీవించే హక్కును కూడా ప్రజల నుంచి లాగేసుకున్న దుస్థితి అది అని అన్నారు. కాంగ్రెస్ నీతిమాలిన విధానాలకు భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నిటికన్నా దేశానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. బ్రిటిష్ కాలంలో లేని నియంత పాలన ప్రజలు ఎమర్జెన్సీలో చూశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేక పోరాట ఫలితంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని తెలిపారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిలు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి పౌరుల ప్రాథమిక హక్కులను అణిచివేయటమే లక్ష్యంగా ఆనాడు దేశంలో ఎమర్జెన్సీ విధించారని, అటువంటి చీకటి దినాలు ప్రజాస్వామ్యంలో మరోసారి పునరావృతం కాకూడదని అన్నారు. అనంతరం ఎమర్జెన్సీ టైంలో జైలు శిక్ష అనుభవించిన సీనియర్ నాయకులను ఘనంగా సత్కరించారు. అన్ని మీడియా మీద ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు. అన్ని మీడియా సంస్థలు కూడా ఆనాడు ఆమె ఒత్తిడి కేవలం దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో మాత్రమే ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. అవన్నీ కూడా ఇందిరాగాంధీ గారికి మద్దతుగా ప్రచారం చేయడం పెట్టాయి. మిగతా పత్రికలు ఏవి కూడా పని చేయకుండా ఆనాడు ఆంక్షలు ఇచ్చారు. మీడియా 7,000 మంది జర్నలిస్టును అరెస్ట్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి. ఆ కారణంగా ఎందుకయ్యా అంటే ఈ తీర్పు వచ్చింది, హైకోర్టు తీర్పు వచ్చింది, సుప్రీంకోర్టు దాన్ని అప్పహం చేసింది, ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ విధించిన కారణంగా ఈ దేశంలో జరుగుతున్న నష్టం, అన్యాయాన్ని పేపర్లు ఎత్తి చూపుతున్నాయి కాబట్టి వాళ్ళని ఆనాడు జర్నలిస్టు కూడా అరెస్ట్ చేశారు. కరెంటు కట్ చేసేశారు. 3 పత్రికలు మాత్రమే ఆనాడు పెద్దగా చెప్పుకోవాలంటే ఆయన ఒత్తిడి తొలగల. ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్ రామ్నాథ్ గోయింకా, 2 స్టేట్స్మన్ పత్రిక చక్రవర్తి అయితే, 3వది మన రాష్ట్రానికి సంబంధించిన ఈనాడు సంపాదకుడు రామోజీరావు గారు ఆనాడు ఆ అన్యాయానికి, అణచివేతకి ఎదురు నిలబడ్డారు. ఒకరోజు నా స్వాతంత్రంలో చెప్తున్నాను. 2 సంవత్సరాల క్రితం నేను వెళ్ళి కలిసినప్పుడు రామోజీరావు గారి ఊరికి మర్యాదపూర్వకంగా కలిస్తే వారు అన్నారు, ఎమర్జెన్సీ గురించి నేను అన్నాను, సార్ ఎమర్జెన్సీ రోజుల్లో మీరు ఈ రకంగా పోరాడారు కదా అంటే ఆయన అన్నారు, నాకు ఈ సోమాజిగూడ ఆఫీస్లో నేను ఇంటికి కూడా వెళ్లకుండా బాత్రూమ్ లేకపోతే బాత్రూమ్ నిర్మించుకొని కొన్ని నెలల పాటు ఈనాడు కార్యాలయంలోనే ఉంటూ, ఎందుకంటే బయటకు వస్తే అరెస్ట్ చేస్తారా లేదా చంపేస్తారా అనే భయాందోళన పరిస్థితులు ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచే వచ్చి పనిచేసే ప్రయత్నం చేశామని చెప్పి ఆనాడు రామోజీరావు గారు చెప్పారు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినటువంటి చీకటి రోజు, ఎమర్జెన్సీ విధించినటువంటి రోజు. ఆ యొక్క రోజుల్ని గత పాలకులు చేసినటువంటి ఈ దేశానికి జరిగినటువంటి అన్యాయాన్ని, నష్టాన్ని, అన్ని విషయాలను తెలియజేయడానికి గౌరవ మంత్రి గారు వచ్చారు. ఆ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి నేను ఏలూరు ఎమ్మెల్యే గారు ఎదురు వచ్చాం. ఏదైతే ఆనాడు ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అయిందో, ఆ ఎమర్జెన్సీలో ఏం జరిగింది అనేది భావితరాల వారికి కూడా తెలియాలన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఎమర్జెన్సీ చీకటి రోజులన్నింటినీ కూడా ఆ రోజున ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, రాజ్యాంగాన్ని ఏ విధంగా అపయస్సం చేశారు అనేది అంతా కూడా గౌరవ మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు వివరించడం జరిగింది.
అనర్గళంగా ఆయన మొత్తం ఆనాడు జరిగిన విషయాలన్నింటినీ కూడా అరగంటలో ప్రతి ఒక్కటి కూడా కూలంకుషంగా చెప్పడం జరిగింది. ఈ రోజున విద్యార్థులందరూ కూడా తీసుకున్నారు. రేపు భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు రాకుండా ఉండటానికి మనము ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపారు ఈ రోజున. మరి ఆ ఎమర్జెన్సీ రోజులను తలపించుకుంటేనే ఈ రోజు నుంచి చాలా భయానకంగా ఉన్నాయి. 5 సంవత్సరాల్లో మనం కూడా కింద 5 సంవత్సరాలు అనుకున్నాం, ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేసుకున్నాం అని అనుకున్నాం. ఉత్తినే మనం ఆ ఎమర్జెన్సీని ఎలాగన్నాం అంటే అంతకంటే ముందు ఏ విధంగా జరిగింది అనేది అన్నీ కూడా వివరించడం జరిగింది. తప్పనిసరిగా మరి ఏదైతే ఇది గుర్తుపెట్టుకుని ప్రజలందరూ కూడా మరి అంకిత భావంతో అందరూ పనిచేసి ఎటువంటి రోజుల నుంచి ఎటువంటి రోజుల్లోకి వచ్చామనేది గుర్తుపెట్టుకుంటూ మళ్ళీ ఏలూరు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు హైటెక్ వాహనాల వినియోగం, డ్రోన్ల సహాయంతో రహదారి ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణకు ద్విచక్ర వాహనాల వినియోగం చేస్తున్నట్లు జిల్లా పోలీసులు సరికొత్త ముందడుగని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పర్యవేక్షించి ఉక్కుపాదం మోపేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ విస్తృత చర్యలు చేపడుతున్నట్టు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలియజేశారు. పోలీస్ వ్యవస్థను మరింత వేగవంతం చేయడం లక్ష్యంగా ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు డైల్ 112 సేవలు మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కొరకు మరింత సమర్థవంతమైన వినియోగం కోసం జిల్లాకు ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాలు కేటాయించబడ్డాయి. ఈ రోజు ఏలూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారులకు అధికారికంగా అప్పగించి ఏలూరు జిల్లా ఎస్పీ స్వయంగా ద్విచక్ర వాహనం నడిపి ర్యాలీగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి అమీనాపేట గవర్నమెంట్ హాస్పిటల్, ఫైర్ స్టేషన్, జిల్లా పరిషత్ ఆఫీసు మీదుగా ఇండోర్ స్టేడియం మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్యచంద్రరావు, డీటీసీ డీఎస్పీ ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, ఏఆర్ఆర్ఐ పవన్ కుమార్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అబీబ్ బాషా, ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ శానం రమేష్ బాబు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ 112 మరియు మన ట్రాఫిక్ సేవలు ప్రజలకి చాలా అత్యవసరమైనవి, చాలా ఉపయోగకరమైనవి. ఎక్కువ మంది మనుషులకి, ప్రజలకి పోలీసులతోటి అనుసంధానించేవి ఈ 2 సేవలు. ఈ 2 సేవల్ని ఇంకా మంచిగా ప్రజలకి చేరువుగా తీసుకురావడానికి గవర్నమెంట్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ఆనరబుల్ సీఎం సార్, Home Minister ma'am and our DGP sir have given almost ఒక 17 బైక్స్ మనకి కొత్త అధునాతనమైన బైక్స్ అందించడం జరిగింది. ఈ బైక్స్ మనం 112 సేవలు త్వరగా అందించడానికి, ఆ సీన్కి త్వరగా రీచ్ అవ్వడానికి, అంతేకాకుండా అత్యవసరమైన సేవలు ట్రాఫిక్ రెగ్యులేషన్ కావచ్చు, ఏదైనా బందోబస్తు విఐపి సెక్యూరిటీ టైంలో కూడా ట్రాఫిక్ క్లియరెన్స్, రోడ్ ఓపెనింగ్ లానికి కూడా చాలా చక్కగా ట్రాఫిక్ లైట్స్ విత్ హెవీ సైరన్స్, పోలీస్ ప్రెజెన్స్ని ఇనుమడింప చేయడానికి ఈ వాహనాలు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి. మనకు తెలిసిందే, తక్కువ మంది పోలీస్ తోటి అడిషనల్ ఎక్విప్మెంట్, అధునాతనమైన ఎక్విప్మెంట్ తోటి ఇంకా బెటర్ పోలీసింగ్ ఎలా చేయొచ్చు అనేది కూడా ఆబ్జెక్టివ్. ఆ ఆబ్జెక్టివ్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి ఈ బండ్లు వాడడం జరుగుతుంది.
ఇంతకుముందు కూడా మన దగ్గర ఉన్న పాత 70 బైక్స్ కూడా ఈ సైరన్స్ అన్ని యూస్ చేసుకొని నైట్ పెట్రోల్లో విజిబిలిటీ పెంచడానికి, దొంగల్లో ఒక డిటరెన్స్ క్రియేట్ చేయడానికి అది వర్కౌట్ చేసాము. దానిలో భాగంగా ఇంకా బెటర్ బండ్లు, కొత్తవి వెహికల్స్ కూడా ఇవ్వడం, సిబ్బందికి కూడా బీట్ తిరిగే సిబ్బంది కావచ్చు, ట్రాఫిక్ సిబ్బంది కూడా ఒక దగ్గర స్టాగ్నేట్ అయిపోకుండా కదులుతూ మూవ్ అవుతూ ఎక్కువ ప్రాంతాన్ని, ఒక వ్యక్తి ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేయడానికి అవకాశం ఉండేటట్లు ఈ బండ్ల సేవలను మనం ఉపయోగించుకుంటాం. దీని ద్వారా మన ఏలూరు డిఎస్పీ గారు, ఈ ట్రాఫిక్ సిఏ గారు వీళ్ళు కూడా ప్రజలకి ఒక్క ఏలూరులోనే కాకుండా కైక్లూరు, తర్వాత నూజివీడు, తర్వాత ఇంపార్టెంట్ టెంపుల్ టౌన్ ద్వారకా, తిరుమల, ఇంకా కొన్ని వేలలో హైవే దగ్గర కూడా ఈ బండ్లని సేవలను మనం వాడుకుంటాము. దీని ద్వారా ప్రజలకి ఇంకా మంచి సేవలు అందించాలని పోలీసు వ్యవస్థ ప్రయత్నిస్తుంది. థ్యాంక్ యూ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పెదపాడు మండలంలోని సచివాలయం నుంచి వడ్డిగూడెం వరకు నిర్మించబడుతున్న రహదారి పనులను పరిశీలించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి నిర్మాణ ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మార్గంలో రహదారి సమస్య పలు దశాబ్దాలుగా స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తూ ఉందని, వర్షాకాలంలో ప్రజలు తీవ్రంగా తల్లడిల్లే పరిస్థితులు నెలకొనేవని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించడంపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పుడు రహదారి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత వేలాది మంది ప్రజలకు ప్రయాణ సౌలభ్యం కలిగిస్తుందని, వ్యాపార రవాణా కార్యకలాపాలకు గణనీయమైన ఊతమిస్తుందని ఆమె పేర్కొన్నారు. పనుల నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదని అధికారులు, కాంట్రాక్టర్కు ఆమె సూచనలు చేశారు. ప్రతి దశలో పనులను పర్యవేక్షిస్తూ ప్రజలకు మేలు చేకూరేలా చూస్తామని హామీ ఇచ్చారు. తీసుకొచ్చి ఆయన మీద దెబ్బలాడి ఆయన ఏదో టెక్నాలజీ అడిగారు ఇంకేం ఇస్తాను నేను చెప్పాను. తీసుకొచ్చి ఆయన మీద దెబ్బలాడి ఆయన ఏదో టెక్నాలజీ. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు నల్సా స్కీమ్ 2024 మరియు సాతి మరియు ద్వాన్ కమిటీలు అనుసరించాల్సిన విధి విధానాలపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధిత అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని ప్రతి బాల బాలికలకు ఉచిత విద్య, పౌష్టికాహారం, నాణ్యమైన వైద్యం మరియు భద్రత కల్పించాలనే అంశాలతో జిల్లా న్యాయ సేవా సంస్థలు సంబంధిత అధికారుల సమన్వయంతో దేశంలోని బాల బాలికలకు అందించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాయని, సంబంధిత అధికారులతో చర్చించి సంక్షేమ పాఠశాలల్లో, గ్రామీణ పాఠశాలల్లో బాలబాలికలకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. నేటి సమాజంలో తరచుగా బాల్య వివాహాలు జరుగుతున్నాయని, ఈ బాల్య వివాహాల వల్ల బాలికలు అనారోగ్యానికి గురికావడం వంటి దుష్ప్రభావాలపైన అవగాహన కల్పించాలని, బాల్య వివాహాలను నిరోధించడానికి సమిష్టిగా పనిచేయాలని సూచించారు. అవసరమైన పక్షంలో న్యాయ సహాయం అందించడానికి న్యాయ సేవాధికార సంస్థలు ముందుంటాయని సూచించారు. నేటి సమాజంలో అసాంఘిక శక్తులు విద్యార్థులే లక్ష్యంగా మాదక ద్రవ్యాలను తిరిగి అమ్ముతున్నాయని, విద్యార్థులు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అమాయక బాలబాలికలను మరియు విద్యార్థులను ఈ మాదక ద్రవ్యాల రవాణాకు ఉపయోగిస్తున్నారు కావున విద్యార్థులు బహు జాగ్రత్తతో మెలగాలని ఆయన సూచించారు. బాలబాలికలకు సమస్యలు ఎదురైతే 1098 లేదా 15100 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం పాఠశాలలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి కావున డ్రాప్అవుట్స్ విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాలకు ప్రవేశం కల్పించాలని అన్నారు. అలాగే ఎవరైనా విద్యార్థులు గైర్హాజరైన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లాలని, తద్వారా డ్రాప్అవుట్స్ నిరోధించవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ డెవలప్మెంట్ అండ్
చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శారద, ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల డీసీపీఓలు సిహెచ్ సూర్యచక్రవేణి, రాజేష్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జి నాగేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ విశ్వేశ్వర్ రెడ్డి, చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ రవి తదితరులు పాల్గొన్నారు. లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ 2024 ఉద్దేశించి స్టేక్ హోల్డర్స్ అందరూ అంటే ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎడ్యుకేషను, పోలీసు, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ఇంకా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, బీసీ సోషల్ వెల్ఫేర్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ మరి ఇక్కడ ఏలూరులో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ స్కీమ్లో ముఖ్య భాగంగా ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఆ కమిటీలో నాతో పాటుగా మరి మెంబర్సు, అదేవిధంగా ప్యానల్ లాయర్సు, ఒక 8 మంది ప్యానల్ లాయర్సు, అదేవిధంగా పిఎల్బీలు ఒక 10 మంది ఈ కమిటీలో ఉన్నారు. ఈ యొక్క స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అదివరకు 2015లో చైల్డ్ ఫ్రెండ్లీ స్కీమ్ ఒకటి ఉంది. అదేవిధంగా డిజేబుల్ చిల్డ్రన్ సంబంధించి 2015లో స్కీమ్ ఉంది, ఈ 2021లో స్కీమ్ ఉంది. ఈ 2 స్కీమ్స్ని మర్జ్ చేస్తూ 2024లో 2 కలిపి ఈ స్కీమ్ని కొద్దిగా విస్తృతం చేసి దీని స్థాయిని, పనితీరును కూడా కొద్దిగా ప్రభావితం చేస్తూ ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బోత్ 18 ఏళ్ళ పిల్లలందరికీ, అదేవిధంగా డిజేబుల్ చిల్డ్రన్ అందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం ఇవ్వడం, వాళ్ళకి సిఐసిఎల్ నేరం చేసిన వాళ్ళు, అదుపులో ఉన్న పిల్లలు, అదేవిధంగా ఎవరికైతే పర్మనెంట్ అబోర్డ్ ఉండదో, ఎవరికైతే పర్మనెంట్ అడ్రస్ ఉండదో అటువంటి పిల్లలు ఎవరైతే హోమ్లో ఉంటారో వాళ్ళకు కూడా ఉచిత న్యాయ సహాయము అన్ని విషయాల్లో వాళ్ళకి అందించాలని, ఉచిత న్యాయ సహాయమే కాకుండా కాంపిటెంట్ లీగల్ ఎయిడ్, క్వాలిటీ లీగల్ ఎయిడ్, వాళ్ళకి అడ్వకేట్స్ని ట్రైన్ చేసి, న్యాయవాదులని ఒక ప్యానల్ని ట్రైన్ చేసి వాళ్ళ తరపున వాళ్ళు తర్ఫీదు ఇచ్చి, అడ్వకేట్స్ తర్ఫీదు ఇచ్చి, పిల్లల తరపున వీళ్ళు అనేక కోర్టుల్లో కానీ, చిల్డ్రన్ కోర్టులో కానీ, అదేవిధంగా చిల్డ్రన్ హోమ్లో కానీ వాళ్ళకి సంబంధించి ఎటువంటి లీగల్ అడ్వైజులు ఇవ్వాలన్నా ఉచితంగా వాళ్ళకి ఇవ్వడానికి ఈ స్కీమ్లో ఒక వెసులుబాటు ఉన్నది. సో వాళ్ళకు బాధ్యతలు, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పోలీసు, అదేవిధంగా ఈ స్కీమ్లో ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలు ఏంటని తెలియపరచడానికే ఇవాళ సభ ఏర్పాటు చేశాను. థ్యాంక్ యూ. అలాగే ఇక డ్రగ్స్కి వచ్చేసేటప్పటికి ఆల్రెడీ చాలా చెప్పారు కాబట్టి నేను సింపుల్గా చెప్పేస్తున్నాను సార్. డ్రగ్స్కి వచ్చేసేటప్పటికి చాలా సమాజంలో ఎక్కువగా ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో మగపిల్లలు అందరి పట్ల కూడా పేరెంట్స్ కావచ్చు, ఏదైతే మనం ఒక డిపార్ట్మెంట్లో చేసిన మనం కూడా పిల్లలకి అందరూ కూడా చాలా కేర్ఫుల్గా పిల్లల యొక్క బిహేవియర్ని అబ్జర్వ్ చేయవలసినటువంటి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది. ఒక్కసారి డ్రగ్కి ఎడిక్ట్ అయితే నార్మల్ పర్సన్ అవ్వడానికి చాలా ఇంపాసిబుల్ కల్పించమని మాకు ఆదేశాల పై నుంచి వచ్చి ఉన్నాయి. వాటి మీద కూడా మార్నింగ్ మేము కాలేజ్లో ఈ సెషన్ కండక్ట్ చేయాలనుకున్నాము. మనకి మనకి ఈ ప్రోగ్రామ్కి మేము అటెండ్ అవ్వడం జరిగింది. ఈ రెండు కూడా సమాజానికి చైల్డ్ మ్యారేజ్, డ్రగ్, ఈ రెండు కూడా పిల్లలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వీటిపై మనందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దామని కోరుకుంటూ అవకాశం నాసా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వరకు అన్ని స్థాయిల్లో కూడా ఉచిత న్యాయ సలహాలు అనేది అందించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఏంటంటే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఏలూరు వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకి బాల్య వివాహాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏ కారణాల వల్ల, తర్వాత ఏమేమి శిక్షలు ఉన్నాయని చెప్పడం జరిగింది. దాంతో పాటు ఏంటంటే యువత ముఖ్యంగా విద్యార్థులు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్త వహించాలన్నారు ఎన్ సూర్యచంద్రరావు. స్థానిక సెయింట్ తెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగం వారు సైబర్ క్రైమ్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఏలూరు అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాలైన సైబర్ నేరాలు, వాటి నుంచి తప్పించుకునే మార్గాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వివిధ రకాలైన నేరాల్లో గంజాయి అడిక్షన్పై ఫిర్యాదుకి 181కి, మహిళలపై జరిగే నేరాలకు 1098కి, మహిళల రక్షణకై శక్తి యాప్ను ఉపయోగించాలని తెలియజేశారు. సైబర్ క్రైమ్ ఎస్ఐ వల్లి పద్మ మాట్లాడుతూ సైబర్ క్రైమ్కు సంబంధించిన ఫిర్యాదులు 1930 నంబర్కు తెలియజేయాలని అన్నారు. ఏపీకే హెల్ప్,
ఎస్బీఐ యోనో వంటి పేర్లతో వస్తున్న ఫేక్ లింక్స్ను క్లిక్ చేయడం ద్వారా వ్యక్తిగత సమాచారం వారికి చేరవేయబడుతుందని, తద్వారా కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున లింక్స్ వచ్చినప్పుడు తొందరపడి క్లిక్ చేయకుండా సరైనవో కావో చూసుకోవాలని తెలియజేశారు. అపరిచిత వ్యక్తులు కాల్ చేసి ఓటీపీలు అడిగినప్పుడు 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఏలూరు టౌన్ డీఎస్పీ శ్రవణ్ కుమార్, విమెన్ పోలీస్ స్టేషన్ సిఐ సుబ్బారావు, 3 టౌన్ సిఐ వి కోటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మేసి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కె స్వర్ణలత, ప్రోగ్రామ్ ఆఫీసర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు పోలీస్ శాఖ తరపున అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు టీషర్ట్లను అందజేశారు. ఇంట్లో ముందుకు వస్తుంటే మీ ప్రాబ్లం ఏంటి ఎందుకు తీసుకోవటం తల్లిదండ్రులకి మ్యారేజ్ అయింది, పిల్ల పుట్టింది, పని చేసుకుని అది చిన్న ఒకడు పిల్ల పుట్టిన అదే నెంబర్ ఉండేది, లేదా ఇంట్లో దొంగతనం జరిగిన అదే నెంబర్ ఉండేది, రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన అదే నెంబర్ ఉండేది, నీ పర్సు హ్యాండ్ పర్స్ పోయినా కూడా అదే నెంబర్ ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే 112 అని పెట్టి పెట్టారు. అన్నట్టు లేదు, 112 చేస్తే ఇంత ముందులే కాదు, ఇప్పుడు పని చేయట్లేదు. ఎవరో పోలీసు వాళ్ళు బాగా పెంచేసరిలో నిర్లక్ష్యం బాగా ఎక్కువైపోయిందని ఆ 112 చేసిన వెంటనే మీ నెంబరు డీజీపీ ఆఫీస్లో రికార్డ్ అయిపోతుంది. మీ నెంబరు డీజీపీ ఆఫీస్లో రికార్డ్ అవుతుంది. ఇమ్మీడియట్గా అక్కడ నుంచి ఏలూరుకి కాంటాక్ట్ అవుతుంది. ఎవరైనా ఒక అమ్మాయిని ఇలా ఇబ్బంది పెడుతున్నారట, లేకపోతే ఒక ఇంట్లో దొంగతనం జరిగిందంట, లేకపోతే ఒక ఎక్కడ కొట్టుకుంటున్నారంట, లేకపోతే ఏదో జరుగుతుందంట అని ఇమ్మీడియట్గా అక్కడ రికార్డ్ అయిపోయి వెంటనే ఏం చేస్తారు, లోకల్ పోలీసు ఎవరైతే అది ఒక జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది, ఒక పోలీస్ స్టేషన్కి వస్తుందా, ఆ పోలీస్ ఎస్ఐ గారికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన వెంటనే టైం ఇక్కడ కౌంట్ చేస్తారు, టైం నోట్ చేస్తారు. ఎన్ని గంటలకు వచ్చింది ఈ అమ్మాయి, ఎన్ని గంటలకు చేసింది, 12:18 చేసింది, అంతే. 12:18 చేసింది. ఇప్పుడు ఎస్ఐ గారికి ఎన్ని గంటలకు చేరింది ఇన్ఫర్మేషన్ నోట్ అయిపోతూ ఉంటుంది అక్కడ. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. ఎవడు చెప్పక్కర్లా. ఎస్ఐ గారికి ఎన్ని గంటలు, 12:19 తెలిసింది. ఎస్ఐ గారు ఎవరిని పంపించారు, నోట్ అయిపోతూ ఉంటుంది. ఎస్ఐ గారు పంపించినటువంటి వ్యక్తి ఆ సీన్లోకి వెళ్ళి, లేకపోతే ఎస్ఐ గారు వెళ్ళి ఎవరైతే రక్షక్ మొబైల్ ఉంటుంది, మన కంట్రోల్ రూమ్ మొబైల్స్ ఉంటాయి, ఇలా బీట్ పెట్రోలింగ్ మొబైల్స్ ఉంటాయి, సెక్యూరిటీ మొబైల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది, అది పెట్టుకోవాలి. పాస్వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ యూజ్ చేయాలి. చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకుంటారు, ఓకేనండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత బయటకి వెళ్ళేటప్పుడు వైఫై యూజ్ చేస్తూ ఉంటారు, ఫ్రీ వైఫై కూడా యూజ్ చేయకూడదు. ఎందుకంటే దానివల్ల మనకి ఏమైనా సైబర్ క్రైమ్స్ జరిగే అవకాశం ఉంది. అప్పుడు వీటి బట్టి జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు కదా, అవి యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ ఫొటోస్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కానీ అటువంటివి చేయాలి, ఓకేనమ్మా. ఒకవేళ సైబర్ క్రైమ్ గురైనట్లయితే ఏం చేయాలండి, అందులో 1930 ఫోన్ చేయాలి. 1930 వర్క్ అవ్వలేదు, తర్వాత ఏం చేయాలి, ఓకే, www.cybercrime.government.in రిపోర్ట్ చేయాలి. ఎస్ఎంఆర్ సంస్థల అధినేత నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు పుట్టినరోజు సందర్భంగా పలువురు కార్పొరేటర్లు బుధవారం ప్రేమాలయంలో వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి భోజనాలు ఏర్పాటు చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవరకొండ శ్రీనివాసరావు, సబ్బన శ్రీనివాసరావు, బత్తిన విజయకుమార్, జున్నూరు కనక నరసింహారావు, పాము శామ్యూల్, ఈదుపల్లి పవన్, శానం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎంఆర్ పెదబాబు మంచి ఉన్నతమైన మనసు కలిగిన వ్యక్తిని, ఎదుటి వ్యక్తి ఎంతటి వారైనా ప్రేమ ఆదరాభిమానంతో మాట్లాడే వ్యక్తిని అన్నారు. అటువంటి వ్యక్తి నిండు నూరేళ్లు జీవించి ఎంతో మంది పేద ప్రజలకు ఆయన సేవలు అందించాలని వారు దేవుణ్ణి ప్రార్థించామని అన్నారు. భూమి నేను 2 చేతులతో కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా, మలుపు కనరా, పరుగువై పదపదరా, గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా, రుణము తీర్చే తరుణమిదిరా, కిరణమై పదపదరా, ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా, మనిషితనమే నిజముధనమై పరులకై పదపదరా, మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపుగా,
కదా మనసు వెతికే మార్గమిదిరా మంచికై పదపదరా లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించని నీ ప్రాణం సాయం సమాజమే నీ గేయం నిరంతరం ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల పసితనమా ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పదపదరా లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పదపదరా ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో లక్ష్యానికి జయమో ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో స్వప్నాలు అన్నీ సాకారమవగా జయమో ఓ నిండు భూమి నిన్ను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పదపదరా గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా రుణము తీర్చే కరుణమిదిరా కిరణమై పదపదరా ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా మనిషితనమే నిజముధనమై పరులకై పదపదరా మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా మనసు వెతికే మార్గమిదిరా మంచికై పదపదరా లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించని నీ ప్రాణం సాయం సమాజమే నీ గేయం నిరంతరం ఓరే ప్రపంచ ఈరోజు ఏలూరు నగర పురపాలక మేయర్ గారైనటువంటి నూర్జహాన్ పెద్దబాబు గారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ అలాగే ఎస్ఎంఆర్ సంస్థల అధినేత పెద్దబాబు గారి యొక్క జన్మదిన వేడుకలలో మరి కార్పొరేటర్లందరూ ప్రేమాలయం అటువంటి వృద్ధులు మరి సిబ్బంది వారందరికీ కూడా ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రేమాలయంలో జరుపుకుంటూ మరి ఆయనకి ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ ఆశీస్సులు ఆయనకి కలగాలని ఆయనకి ఎన్నో ఉన్నతమైన పదవులు అలంకరించాలని ఆయన మంచి భోగభాగ్యాలతో ఉండాలని మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయనకి అభినందనలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇలాంటి పుట్టినరోజులకు ఎన్నో జరుపుకోవాలని మేమందరం కూడా కోరుకుని మనసారా ఆయన ఆశీర్వదిస్తున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బాటమ్, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో
డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. మా ఆవిడికి ఇయర్ సెట్ కావాలి. వావ్, బ్యూటిఫుల్. మిస్, ఒకసారి ఇవి ట్రై చేస్తారా ప్లీజ్? బ్యూటిఫుల్. ఈ చెవి పోగులు ట్రై చేయండి. ఈ ఉంగరం ట్రై చేయండి. ఈ గాజులు ట్రై చేయండి. ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి. ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి. ఇంకా ఇంకెన్ని? ఇవన్నీ చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్. మొత్తం ప్యాక్ చేయండి. నన్ను కూడానా? మీరు గోల్డేగా. ముక్కు పుడక నుండి ముత్యాలహారం వరకు, చెవి కమ్మల నుండి చంద్రహారం వరకు, బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేర్ అయినా, వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా, వేగా జ్యువెలర్స్. వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభమై అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యను బోధించి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్ది 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కలిగిన ఏకైక సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి మరియు జిమ్ సౌకర్యం, అన్ని ప్రాంతముల నుండి బస్సు సౌకర్యం కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఐఓపిఏఆర్, ఓపీజీ, సిబిసిటి, ఆర్జీబీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898
4748. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభించబడి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన సంస్థ. మా సంస్థ ఆఫర్ చేస్తున్న కోర్సులు సిఎస్సి, సిఎస్సి ఏఐడిఎస్, సిఎస్సి ఏఐఎంఎల్, సిఎస్సి సిఎస్, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్. ఉన్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు టాప్ ఎంఎన్సీ కంపెనీల నందు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఏకైక విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. ఏలూరు పవర్పేటలోని శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ విశ్వరూప మందిర్ సూర్య దేవాలయంలో బుధవారం అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రాళ్లబండి ఆదినారాయణ శర్మ శ్రీ ధన్వంతరి మూల విరాట్తో పాటు శ్రీ సూర్యనారాయణ స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అనంతరం భక్తులకు విశేష వనమూలిక తీర్థాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రతి నెల అమావాస్య తిథి రోజున ఆలయం వద్ద అన్న సమారాధన నిర్వహించాలని ఆలయ కమిటీ సంకల్పించగా తొలి అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి బడేటి మీనా, మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి సతీమణి బడేటి రేణుకలు ప్రారంభించారు. తొలుత వారిద్దరూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వయంగా ఆహార పదార్థాలను వడ్డించారు. ఈ సందర్భంగా ఇంతటి గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టిన ఆలయ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో నెహ్రూ, కమిటీ సభ్యులు కోరాడ రెడ్డి, బోరాడ పూర్ణ, బి శ్రీను, ఏ వెంకన్న, వై గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం వీడియో కవర్ చేసా ఫోటో తీసుకున్నా.
సూర్యుడికి దంపతులు మృత్యు చెప్పి 50 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ ఆనాడు ఎమర్జెన్సీని ప్రకటిస్తే నేడు బీజేపీ హయాంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని సిపిఎం కార్యదర్శి రవి ఉద్ఘాటించారు. స్థానిక ఏలూరులోని పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయం బుద్ధరాజరామం భవనంలో ఎమర్జెన్సీపై జరిగిన జిల్లా సదస్సుకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్ అధ్యక్షత వహించారు. సదస్సుకు ముఖ్య వక్తగా విచ్చేసిన రవి మాట్లాడుతూ నేటికి ఎమర్జెన్సీ ప్రకటించి 50 సంవత్సరాలు పూర్తవుతుందని తెలిపారు. 1975 జూన్ 25వ తేదీన అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారని అన్నారు. ఆనాడు ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎడల దేశ ప్రజలు తీవ్ర వ్యతిరేకతను కలిగి ఉండడం, దేశవ్యాప్తంగా అన్ని వర్గాల తరగతుల ప్రజల పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తుండటంతో ప్రభుత్వంపై పెరిగిపోతున్న వ్యతిరేకతను నిరంకుశంగా అణిచివేసేందుకు దుర్మార్గపూరితమైన ఎమర్జెన్సీని ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ప్రకటించారని తెలిపారు. ఆ ఎమర్జెన్సీలో దేశంలో అత్యధికంగా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు నిర్బంధానికి గురయ్యారని, అరెస్టై జైలుకు తరలించబడ్డారని గుర్తు చేశారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే దేశభక్తి పేరుతో అణిచివేస్తుందని, ఇది రాజ్యాంగ హక్కులను హరించే చర్యగా ఆయన దుయ్యబట్టారు. ఆనాటి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని సమర్థించిన బీజేపీ నేడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సభలు నిర్వహించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సిపిఎం ఏలూరు నగర సీనియర్ నాయకులు కంది విశ్వనాథం ఆనాటి ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తు చేసుకుని అవి ఒక చీకటి రోజులని తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ లింగరాజు, జి రాజు, కె శ్రీనివాస్, పి రామకృష్ణ, జిల్లా నాయకులు గుడిపాటి నరసింహారావు తదితరులు పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచంలో ఇజ్రాయేల్ దూకుడుగా ఇరాన్ మీద, పాలస్తీనా మీద యుద్ధాలు సాగిస్తూ ఉంది. ఇది ప్రత్యేకించి పెద్దన్న పాత్ర నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్న అమెరికా ట్రంప్ యొక్క సహకారంతో వాళ్ళ దన్నుతోటి పనిచేస్తూ ఉంది. అమెరికా తయారు చేస్తున్నటువంటి ఆయుధాలను అమ్ముకోవడం కోసమే ప్రపంచంలో ఇలాంటి యుద్ధాలన్నింటినీ ప్రోత్సహిస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అమెరికన్ సామ్రాజ్యవాదం యొక్క యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇజ్రాయేల్ దాడులను తక్షణం ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇరాన్ యొక్క దాటికి తట్టుకోలేక సీజ్ ఫైర్ ప్రకటించారు. కానీ ఈ రోజుకి కూడా పాలస్తీనాలోని గాజా మీద చంటి పిల్లలను చూడకుండా, అన్నార్తులను చూడకుండా వాళ్ళ మీద దాడులు చేసి వేల మందిని చంపుతూ ఉన్నారు. ఈ యుద్ధోన్మాదాన్ని తక్షణం ఆపాలి. యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి కావాలి, అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి, వాళ్ళ ఆయుధాల వ్యాపారం ఆపాలి. అందుకు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలి. విశ్వగురువుగా ప్రకటించుకుంటున్నటువంటి మోడీ గారు ఈ విషయంలో జోక్యం చేసుకుని అమెరికన్ సామ్రాజ్యవాదానికి కళ్ళెం వేయాలి. పాకిస్తాన్, భారత్ దాంట్లో కూడా సీజ్ ఫైర్ ప్రకటించాడు. అసలు ఆయనకి ప్రమేయం ఏంటి? కాబట్టి ఈ పెద్దన్న పాత్ర నిర్వహిస్తున్నటువంటి అమెరికా దూకుడికి కళ్ళం వేసే పద్ధతిలో భారత్ తమ విధానాన్ని ప్రకటించి జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ప్రపంచ దేశాల్లో ఆయిల నిక్షేపాలు ఉన్నటువంటి చిన్న దేశాలపై దున్నపోతు పడినట్టు అమెరికన్ సామ్రాజ్యవాదం, ట్రంప్ ఆ యొక్క దేశాల ఆయిల నిక్షేపాల మీద కన్ను వేశారు. ఆయిల నిక్షేపాలను స్వాధీనం చేసుకోవాలనే దుర్దశంతో ఇజ్రాయెల్ని అడ్డుపెట్టుకుని పాలస్తీన్పై దాడులు, గాజా ప్రజలపై దాడులు, ఇరాన్పై దాడులు, ఆ దాడులు చేయటం ఏంటా అని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా చిన్న దేశాలంతా ఒకటయ్యి ప్రపంచ పోలీసుగా చెప్పుకుంటున్నటువంటి ట్రంప్ కోర్టు తడిపించారు. ఖబర్దార్ ట్రంప్, గత చిన్న దేశాలు కాదు, మేము కూడా ఆయుధ సంపదని సంపాదించాం, మేము ఆయుధ సంపదని తయారు చేసాం, నీ సంగతి ఏంటో తేలిస్తామని ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి చిన్న దేశాలని. చిన్న దేశాలకు సపోర్ట్ చేసి ప్రపంచ పోలీసుగా చెప్పుకున్నటువంటి భారతీయులను కళ్ళెం వేసి తమురుతున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మోడీ షా పోరాటాన్ని సిద్ధం చేయాలి, వాళ్ళ ఆలోచన తీసుకోవాలి. లేని పక్షంలో భారతదేశ కమ్యూనిస్టులు, విప్లవకారులు మా ఉద్యమాలని తీవ్రతరం చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ప్రజలు చలి జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, చలితో కూడుకున్న జ్వరం మలేరియా కావచ్చునని, అశ్రద్ధ చేస్తే ప్రాణాపాయమని, మలేరియా జ్వరాలు వర్షాకాలంలో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు మలేరియా జ్వరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఏలూరు జిల్లా మలేరియా అధికారి పిఎస్ఎస్ ప్రసాద్ సూచించారు. మలేరియా నివారణ మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి లింగారావుగూడెంలో ప్రజలకు మలేరియా జ్వరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పిస్తూ మనకి ఎక్కువగా హాని చేసే దోమలు మన గృహాలు, గృహ పరిసరాల్లో ఉండే మంచినీటి నిల్వ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పరచుకుని అక్కడే వృద్ధి చెంది డెంగ్యూ దోమ పగటిపూట, మలేరియా దోమ రాత్రిపూట కుట్టి మనకు అనేకమైన అంటురోగాలు అంటించే చిన్న కీటకమని, దోమల నిర్మూలన మనతోనే సాధ్యపడుతుందని, జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని, ఆశా కార్యకర్తను గాని, ఆరోగ్య కార్యకర్తను గాని సంప్రదించాలని తెలియజేశారు. ఆరోగ్య కేంద్రాల్లో డెంగ్యూ, మలేరియా పరీక్షలు ఉచితంగా చేస్తారని తెలియజేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించి మలేరియా అంతం మనతోనే, దోమల నిర్మూలన మనందరి బాధ్యత, ఫ్రైడే ట్రైడే మొదలగు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి జై గోవిందరావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాజేశ్వరి, ఆరోగ్య విస్తరణ అధికారి ఉమామేశ్వరరావు, హెల్త్ సూపర్వైజర్ శేషావతారం, మలేరియా హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు నాగమణి, రత్నకుమారి, ఆశా కార్యకర్తలు, MLHPలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మీకు జ్వరం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మా సిద్ధ సంబంధం ప్రైవేట్ హాస్పిటల్ జరగట్లేదు కానీ ఇక్కడ కూడా మలేరియా జ్వరం వచ్చేస్తుంది. మలేరియా జ్వరం రాకుండా ఉండాలంటే నీళ్ళు నిల్వ ఉండకూడదు, నిల్వ ఉన్నదాన్ని మూతలు పెట్టుకోవాలి. మరి ఈ వారం ఆకాలు పెట్టుకోవాలి కదా, ఏం చేయమంటున్నారు గుర్తుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. అవగాహన ఏంటి అవగాహన కల్పించాలి వచ్చి మీకు దోమలు ఎక్కడ జరుగుతున్నాయి, దోమలు పట్టడం వల్ల మనకు వచ్చే నష్టం. దోమలు ఇదిగో మన కాలువే ఉంది, ఎదుర్కొంటే పోతుంది చాలా పారదు. ఈ కాలువ పారితే దోమ అక్కడ గుడ్డు పెట్టదు, కానీ అవి అలా నిల ఉండిపోతే మనకి పంచాయతీలో మందు కొట్టాలి, ప్రతి వారం మందు కొట్టాలి. కొడతారా? మరి అలా అది కొట్టాలి, అది పంచాయతీలో బాధ్యత. మందులు కొడితే మనకి అలాగనే ఈ దోమల వల్ల ఇంకా మనకి ఏమన్నా మలేరియా వస్తుంది, డెంగ్యూ జ్వరం కూడా వస్తుంది. డెంగ్యూ జ్వరం అయితే అందరికీ తెలుసు, అది ఇంట్లోనే తెలుసుకుంటున్నాం. మనం ఎప్పటికీ నీళ్ళు దాకుండా కుండీల్లో కానీ లేకపోతే పూల మొక్కల్లో కానీ ఇవన్నిటిలో కూడా నీళ్ళు ఉంటే నీళ్ళు చేస్తే అందులో బాగుంటుంది. ఆ దోమలు పెరిగి లార్వా అయితే సోమపురం చూసారు నీటిలో మీరు ఎవరైనా చూసారు కదా, మన ఏఎన్ఎం గారు చూపించారు కదా, అలాంటివి లేకుండా చూసుకోవాలి. అవి లేకుండా చూడాలంటే ఏం చేయాలి, నీళ్ళు పంపించాలా, నీళ్ళు పంపితే నీళ్ళు ఎలా ఉంచుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలంటే ఎలా ఉంచుకుంటే శుభ్రంగా ఉంటుంది, మూత ఎందుకు పెట్టాలమ్మా, దోమ లోపలికి వెళ్ళాలి. నీళ్ళు ఉన్నాకంటే దోమ గుడ్డు పెట్టదు, దోమ చెక్కలో పెట్టదు, దోమ గుడ్డు ఎక్కడంటే నీరు నిల్వ ఉండాలి. ఇందులో పెట్టే దోమ వేరు, ఇప్పుడు మురికి నీటిలో పెట్టే దోమ వేరు. మంచి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ప్రోగ్రాం కమిటీ సభ్యులు వీరంకి అంజిత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా
ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం స్థానిక ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నగర కమిటీ ఆధ్వర్యంలో వీరంకి పండు పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు హాజరై సాల్వాతో సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. బకాయి వేతనాల కోసం జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు సమ్మెబాట పట్టారు. విధులు బహిష్కరించి ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బుధవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీసీ మండల గౌరవ అధ్యక్షులు జేవీ రమణరాజు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు గత 3 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని అన్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా న్యాయం జరగలేదని చెప్పారు. దీంతో సమ్మెబాట పట్టామని తెలిపారు. తక్షణమే వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం శానిటరీ సూపర్వైజర్ బూరు సంజీవరావు మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిలో 23 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నామని, తమకు గత 3 నెలలుగా కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదని, దీంతో కుటుంబ పోషణ కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు ఇవ్వని కారణంగా 10 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాము. ఆ ఎన్ని ధర్నాలు చేసినా, సమ్మెలు ఏం చేసినా కానీ మాకు జీతాలు వేయలేదు. ఈ రోజున అన్ని పనులన్నీ మానుకొని ఈ రోజున సమ్మెకి దిగాము. ఆ సమస్యల పరిష్కారం అయ్యేదాకా కూడా ఈ సమ్మె కొనసాగుతుందని డిమాండ్ చేస్తున్నాము. దాంతోనే పాటుగా ఇప్పుడు ఉన్న స్కూళ్ళు, ఒక పక్కన స్కూళ్ళు ఫీజులు కట్టాలి,
ఓ పక్కనే మాకు వచ్చేది 11,800 జీతం వస్తుంటే అది 3 నెలలు ఆపడం వల్ల ఇంట్లో ఇబ్బందులు పడుతున్నాము. దానికి తోడు స్కూల్ బుక్స్ కొనాలన్నా, స్కూల్లో జాయిన్ చేయాలన్నా ఫీజులు కట్టాలి. దానికి ఏమి చుట్టుపక్కల కనీసం కిరాణా కొట్టేవాడు కూడా అరువిస్తలేదు. ఒక నెల అంటే 15 రోజులు అంటే అరువిస్తారు, కానీ 3 నెలలు రూపాయి కూడా ఇవ్వకుండా ఆ కిరాణా కొట్టేవాడిని అడుగుతుండే లేదు. కొన్ని రోజులు పస్తులు ఉంటున్నాము. ఇటువంటి బాధాకరమైన విషయాన్ని ఆ కాంట్రాక్టర్ తెలుసుకుని ఇప్పటికైనా 3 నెలల జీతం వేయాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. మేము మొత్తం 23 మంది వర్కర్స్ అండి. మాకు 3 నెలల నుంచి జీతాలు పెండింగ్ ఉన్నాయండి. అదిగా పిఎఫ్లు కూడా పెండింగ్ ఉన్నాయి. అయితే మాకు 3 నెలల నుంచి కూడా మేము అధికారులను కలిసాము, కాంట్రాక్టులుగా విన్నవించుకున్నాము, అందరికీ చేసామండి. కానీ ఎటువంటి స్పందన లేదు మాకు. అయితే మేము 10 రోజుల నుంచి ధర్నా చేస్తున్నామండి జీతాల కోసం. ఎటువంటి కాంట్రాక్ట్ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. సరే, ఈ రోజు నుంచి మా యూనియన్ ప్రెసిడెంట్ గారు కృష్ణమాచార్యులు గారి ఆదేశాల మేరకు మేము పూర్తిగా సమ్మెలో దిగుతున్నామండి. ఎందుకంటే వర్కర్స్కి వచ్చేది 12,000 రూపాయల జీతం అండి. ఈ జీతాలు కూడా 3 నెలలు పెండింగ్లో ఉండటం వలన మాకు ఎటువంటి అసలు ఎక్కడ కూడా అరువు దొరక అప్పు పుట్టక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. పిల్లలు ఫీజులు కట్టుకోవాలి, చాలా చేయాలి. అసలు ఎటువంటి ఇబ్బంది, చాలా ఇబ్బందిగా ఉందండి మాకు. కాబట్టి తక్షణమే కాంట్రాక్టర్ గారు మొత్తం అందరూ స్పందించి మా జీతాలు 3 నెలల జీతాలు మాకు ఇప్పించాల్సిందిగా కోర్టు ప్రార్థిస్తున్నామండి. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.